గుజరాత్ టైటాన్స్పై విరోచితంగా 44 బంతుల్లో 81 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతోపాటు ఈ సీజన్లో 3 హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచాడు. 7 మ్యాచ్ల్లో కలిపి విరాట్ కోహ్లీ 328 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం ఇది రెండోసారి. ఐపీఎల్లో తిరుగులేని రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తన పరుగుల దాహం ఇంకా తీరలేదని నిరూపిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటికే ఒకసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్న కింగ్ మళ్ళీ తన క్యాప్ను తిరిగి దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్పై వన్ మ్యాన్ షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 58 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే భారీ టార్గెట్తో దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు కలిపి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఖర్లో కృణాల్ పాండ్యా హిట్టింగ్తో ఆర్సీబీ 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీ చేస్తాడనుకున్న కింగ్ జేసన్ హోల్డర్ బౌలింగ్లో షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్కు తగిలి వికెట్ తగలడంతో అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 3 హాఫ్ సెంచరీలతో ప్రస్తుతానికి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 69, 28, 32, 50, 49, 19, 81 పరుగులతో 328 పరుగులు చేసి మొదట్లో ఉన్నాడు. దాంతోపాటు 328 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం ఆరెంజ్ క్యాప్ అందజేశారు. ప్రస్తుతానికి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లను చూస్తే విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండగా అభిషేక్ శర్మ నెంబర్ 2లో 322 పరుగులు చేశాడు. నెంబర్ 3లో హెన్రిక్ క్లాసెన్ 320 పరుగులతో ఉన్నాడు. అలాగే నెంబర్ 4లో శుభ్మన్ గిల్ 297 పరుగులతో, సంజు శాంసన్ 293 పరుగులతో, అలాగే ఇంకా లాస్ట్లో వైభవ్ సూర్యవంశీ 254 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రన్స్ స్కోర్ చేసి ఈ ఆరెంజ్ క్యాప్ను దక్కించుకుంటారో కింద కామెంట్ చేయండి.